ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రతి క్లాస్ టీచరు తప్పకుండా చూసి మీకు పాఠశాలకు రిసీవ్ చేసుకున్నటువంటి టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్లను విద్యార్థులకు ఏ విధంగా డిస్పాచ్ చేసినట్టు ఆన్లైన్లో అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ఇందుకొరకు మీ యొక్క మొబైల్ యాప్లో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ చేసి యూజర్ టైప్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ టీచర్ అని తీసుకోవాలి, హెచ్ఎం అని తీసుకోవద్దు. హెచ్ఎంఐ ఒకవేళ అప్డేట్ చేస్తున్నా కూడా టీచర్ అనే తీసుకోవాలి. తర్వాత మీ యొక్క ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే సంబంధిత మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సంబంధిత ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఏ పుస్తకాలను మనము విద్యార్థికి ఇచ్చినట్టు అప్డేట్ చేస్తున్నామో సంబంధిత మెటీరియల్ టైప్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్స్ తీసుకున్న తర్వాత ఏ క్లాస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 క్లాసులోనే ఎన్రోల్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం అంటే ఏ క్లాస్కి అయితే మనం రిసీవ్ చేసుకున్నామో ఆ క్లాసులన్నీ కనిపిస్తాయి. తర్వాత సెక్షన్ వచ్చేసి మనము ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లో ఒక సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. మీడియం వచ్చేసి బై డిఫాల్ట్ 6th క్లాసు మరియు ఫస్ట్ క్లాసు. మనకు ఈపీ అనేది మనకు యూడాస్లో ఈపీ, జీపీ, ఎఫ్పీ ఉంటుంది. అవి అన్నీ ఎనేబుల్ కాలేదు. ఈపీ అనే దాంట్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బై డిఫాల్ట్ తెలుగు ఉంటుంది. అది ఇంగ్లీష్గా మనం అది ఎనేబుల్ అయితే చేయొచ్చు. కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2nd క్లాస్ తీసుకుంటున్నా. మీడియం వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. చూడండి ఇది ఆల్రెడీ మన విద్యార్థి ఉంది కాబట్టి బై డిఫాల్ట్ మనం అక్కడ ఇంగ్లీష్ మీడియం అని పెట్టుంటాం కాబట్టి ఇంగ్లీష్ అని వచ్చింది. ఇక డిస్ట్రిబ్యూషన్ టెక్స్ట్ బుక్స్ అంటే ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటే విద్యార్థి ఉన్నాడు. మనకు 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ యొక్క డేటా నేమ్స్ ఇక్కడ వస్తాయి. వాళ్ళ కింద డిస్ట్రిబ్యూషన్ బుక్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనకు డాష్ బోర్డ్లో గత వీడియోలో చూసినట్టు ఎన్ని పుస్తకాలు రిసీవ్ చేసుకున్నావో అంతమంది విద్యార్థులకు ఇచ్చేంత వరకు ఏ బుక్స్ మనకు మన యొక్క స్కూల్ లాగిన్లో ఉన్నాయో అవి మాత్రం వైట్ కలర్ ఉంటాయి. మనకు స్కూల్ డాష్ బోర్డ్లో అనేటువంటి పుస్తకాలు మాత్రం రెడ్ మార్కులో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రీడర్ ఇచ్చినాము ఈ విద్యార్థికి. ఇంగ్లీష్ రీడర్, మ్యాథ్స్ 2nd క్లాస్లో 3 ఉంటాయి. మిగతా అన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. ఒకవేళ ఈ వేరే బుక్ ఉంటే అది మన లాగిన్లో కొట్టుంటే ఇక్కడ మనకు వైట్ కలర్ వచ్చేది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సబ్మిట్ చేసాం. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేసినాం. 2nd క్లాస్ అయిపోయింది. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి సంబంధిత క్లాస్ టీచర్ ద్వారా చేయిస్తే హెచ్ఎం గారు త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ తీసుకున్నా సార్. 4th క్లాస్లో మనకు చూడండి సార్, ఇక్కడ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ ఉన్నది, తెలుగు ఉంది. 4th క్లాస్లో సార్ గారు ఇద్దరిని పిల్లలను ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. బై డిఫాల్ట్ వాళ్ళకి తెలుగు మీడియం వస్తుంది అని చెప్పిన కదా ఆల్రెడీ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసుకున్నాను. ఇక్కడ మనకు 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ క్లిక్ చేస్తాం, డిస్ట్రిబ్యూషన్ బుక్స్ మీద క్లిక్ చేస్తాం. ఏ బుక్స్ అయితే మన అక్కడ లాగిన్లో ఉన్నాయో అవన్నీ కూడా విద్యార్థులకు ఇచ్చేస్తున్నాం. సబ్మిట్ చేస్తాం. సరే చేసిన తర్వాత చూడండి సార్, ఇక్కడ ఆరెంజ్ కలర్లోకి లైట్ ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. అంటే ఈ పిల్లగానికి పార్షియల్గా బుక్స్ ఇచ్చేసినాము. ఇంకా పార్ట్ 2 గిట్ట వస్తున్నాయి కాబట్టి పార్ట్ 2 గిట్ట ఇచ్చి ఉంటే మనకు బ్లూ కలర్లో ఆల్ బుక్స్ రిసీవ్డ్ బ్లూ కలర్కి వస్తాయి. ప్రజెంట్ ఏ బుక్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళు రెడ్ మార్కులు ఉంటాయి. ఈ విధంగా అందరి విద్యార్థులకు కూడా ఓపెన్ చేసి చెక్ బాక్స్ చెక్ చేసి సబ్మిట్ చేయాలి. విద్యార్థికి ఈ పుస్తకాలు ఇచ్చినట్టు మనము కన్సిడర్ అవుతుంది. ఈ విధంగా అందరి విద్యార్థులకు చేయాలి. వీడియోలు ఎంత అవుతుందని వేరే మెథడ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ నోట్బుక్స్ విషయానికి వద్దాం సార్. నోట్బుక్స్ ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం సేమ్ టైప్ ఆఫ్ నోట్బుక్స్ ఉంటాయి కాబట్టి మనకు అన్ని మీడియాలకు ఇచ్చుకోవచ్చు. సరే ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ క్లాస్లో మనకు 3 విద్యార్థులు ఉన్నారు. మనము రిసీవ్డ్ మాత్రం ఒక్క విద్యార్థిగా చేసుకున్నాం. చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఈ అబ్బాయికి సింగిల్ రూల్ 2, 1 బాక్స్ టైప్ 1 ఎంటర్ చేసినాం. సబ్మిట్ చేసినాం. సార్ చూడండి సార్, ఇక్కడ ఈ అబ్బాయి కూడా ఇచ్చినట్టు రావాలి. ఈ అన్ని బుక్స్ ఇచ్చిన కాబట్టి ఆరెంజ్ బ్లూ కలర్లో మారినాయి. ఈ 2nd విద్యార్థి చూద్దాం సార్. చూడండి ఇక్కడ రెడ్ మార్కులో ఉంది. ఎందుకంటే మన దగ్గర పుస్తకాలు లేవు. మనకు గతంలో ఉన్న ఎన్రోల్మెంట్ 1. ఈ సంవత్సరం 2 జాయిన్ అయ్యారు కానీ వాళ్ళకు నోట్ బుక్స్ రాలేదు. గుర్తుంచుకోవాలి, వాళ్ళకి నోట్ బుక్స్ రాలేదు కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది. దీన్ని ఏం చేయలేం. మనకు వచ్చిన నోట్ బుక్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2nd క్లాస్కి వెళ్దాం సార్. 2nd క్లాస్ మనం ఎన్ని రిసీవ్ చేసుకున్నాము? 2nd క్లాసు సెలెక్ట్ చేసుకుంటున్నా.
సెకండ్ క్లాస్ మనకు ఒక విద్యార్థి తీసుకున్నాం, ఒక విద్యార్థికి ఎంటర్ చేసిన, సబ్మిట్. తర్వాత మన దగ్గర ఇలా అందరి విద్యార్థులకు మీ డాష్బోర్డ్లో ఉన్నటువంటి పుస్తకాలు నిల్ అయ్యే వరకు ఎంటర్ చేయాలా. ఒకవేళ విద్యార్థులు ఎక్సెస్ ఉంటే అందరికి ఇవ్వలేం. మనకు వచ్చిన ఎన్రోల్మెంట్ అంటే ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ ఎక్సెస్ ఉంటే అప్పుడు సమయంలో మనకు రెడ్ మార్క్ ఉంటుంది, మిగతా విద్యార్థికి ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఎన్రోల్మెంట్ తక్కువ ఉంటే అందరు విద్యార్థులకు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నోట్ బుక్స్ కూడా అన్ని క్లాసెస్కు అన్ని విద్యార్థులకు అప్డేట్ చేయాలి, మ్యాక్సిమం అప్డేట్ చేయాలి. తర్వాత వర్క్ బుక్స్ చూద్దాం సార్. వర్క్ బుక్స్ మీద క్లిక్ చేస్తాం. ఫస్ట్ క్లాస్, ఫోర్త్ క్లాస్ తీసుకున్నాం సార్. ఈ విధంగా వస్తుంది. ఒక క్లాస్ తీసుకుంటాం. ఇంగ్లీష్ వర్క్ బుక్స్ మాత్రమే. ఫోర్త్ క్లాస్ మనకు ఓన్లీ ఇంగ్లీష్ వర్క్ బుక్స్ మాత్రమే మన మండలానికి వచ్చినాయి. ఇంగ్లీష్ వర్క్ బుక్ సెలెక్ట్ చేసుకున్నాం, సబ్మిట్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ విధంగా అందరి విద్యార్థులు కూడా చేయాలి. శాంపుల్ పర్పస్ ఒకరికి చేస్తున్న అందరి విద్యార్థులు కూడా చేయాలి. అట్లయితే మనకు 100% అవుతుంది, లేకపోతే కాదు. చూడండి సార్, ఇక్కడ మనకు మ్యాథ్స్ వర్క్ బుక్ కాదు, మిగతా వర్క్ బుక్స్ వచ్చినాయి. ఈ విధంగా మనము అప్డేట్ చేయాలి. ఈ విధంగా సంబంధిత క్లాస్ టీచర్ గార్ల ద్వారా అందరి విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అందరి విద్యార్థులకు మ్యాక్సిమం మీ డాష్ బోర్డ్లో ఎన్రోల్మెంట్ పెరిగితే అందరికీ ఇవ్వలేము. వచ్చినటువంటి విద్యార్థులకు మాత్రమే, మనకు సాధ్యమైన విద్యార్థులకు మాత్రం ఇస్తాము. ఎన్రోల్మెంట్ తక్కువ ఉంటే మాత్రం ప్రతి విద్యార్థికి ఇవ్వాలి. ఒకటి సార్, ఎన్రోల్మెంట్ పెరిగితే మాత్రమే, షార్టేజ్ ఉంటే మనకు రెడ్ మార్క్లో ఉంటుంది. లాస్ట్ ఎన్రోల్మెంట్ కంటే తక్కువ ఎన్రోల్మెంట్ ఉంటే మాత్రం మనము అందరికి 100% ఇవ్వచ్చు. రేపు మార్నింగ్ 7:30 ఆ టైంలో మళ్ళీ ఒకసారి నేను మండల రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా చేయించుకొని మన యొక్క మీటింగ్కి డిస్టిక్లో ఉన్నటువంటి మీటింగ్కి అటెండ్ కావాలని పదే ప్రాధేయపడుతూ, లేదు మీరు ఇబ్బంది పడతారో మేము ఇబ్బంది పడతాము, దయచేసి కంప్లీట్ చేసుకొని వెళ్ళగలరని మనవి. థ్యాంక్ యూ.